సీనియర్ ఎన్టీఆర్ యొక్క రెండవ భార్య, అలాగే వైసీపీ లీడర్ అయినటువంటి లక్ష్మీపార్వతి రీసెంట్‌గా కోర్ట్‌లో ఒక చిన్న షాక్ తగిలింది ఆవిడకి. బసవ తారకం ట్రస్ట్ విషయంలో హిందూపురం ఎమ్మెల్యే, సినిమా హీరో అయినటువంటి నందమూరి బాలకృష్ణతో ఒక న్యాయ పోరాటాన్ని ఆమె చేస్తూ ఉన్నారు. ఈ ట్రస్ట్‌కి అంటే ఈ బసవ తారకం ట్రస్ట్‌కి నేనే మేనేజింగ్ ట్రస్టీని. ఎన్టీఆర్ నా భర్తగా ఉన్నటువంటి ఎన్టీఆర్ ఆయన బతుకున్న రోజుల్లో నా పేరు మీదే దీనికి సంబంధించి విల్ అది గూడా రాశారు అని ఆమె ఎప్పటినుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఆరోపణలు చేస్తున్నారు. ఎన్టీఆర్ చనిపోయినప్పటి నుంచి గూడా గత 25, 30 ఏళ్లుగా గూడా ఆమె అది నాదే, అది నాకే ఇచ్చారు ఎన్టీఆర్ అని చెప్తూ ఉంటారు. ఇంటర్వ్యూలో గాని, ప్రైవేట్ టాక్స్‌లో గాని ఆమె ఎక్కువగా ఆ విషయాన్ని మెన్షన్ చేస్తూ ఉంటారు. ఈ విషయంలో 2009లో ఆవిడ కోర్ట్‌కెళ్లారు. నా పేరుతో ఎన్టీఆర్ బిల్లు రాశారు 1995 నవంబర్‌లో. ఇది ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా నన్నే పెట్టాలని చెప్పి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్‌లో ఆమె అప్పట్లో పిటిషన్ కూడా వేశారు. పిటిషన్ ఏసిన తర్వాత విషయం ఏంటంటే అసలు ఆ రోజు ఆ బిల్లు మీద సాక్షి సంతకాలు చేసినటువంటి ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇందులో వెంకట సుబ్బయ్య అనేటువంటి సాక్షి యొక్క కొడుకు ప్రసాదరావు అని, ఆ ప్రసాదరావు మా నాన్న నాకు చెప్పాడు. ఎన్టీఆర్ రాశారు లక్ష్మీపార్వతికి అని చెప్పారు నాకు మా నాన్న. సో నన్ను సాక్షిగా గుర్తించండి అని ఒక అఫిడవిట్‌ని ఏశారు. ఆ అఫిడవిట్‌ని పరిగణలోకి తీసుకోవాలి అని లక్ష్మీపార్వతి కోర్ట్‌ని కోరారు. కోరినప్పుడు సెషన్స్ కోర్ట్ దాన్ని పరిగణలోకి తీసుకోవడానికి ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత వెంటనే నందమూరి బాలకృష్ణ దీనికి అభ్యంతరం తెలిపారు. దీని మీద హైకోర్ట్‌కెళ్లారు. హైకోర్ట్‌లో సెషన్స్ కోర్ట్ ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో, ఆ ఉత్తర్వులు కొట్టేయాలని హైకోర్ట్‌ని ఆయన కోరారు. దీని మీద హైకోర్ట్ తనదైన శైలిలో విచారణ జరిపింది. జరిపిన తర్వాత సాక్షులనేవాళ్ళు లేనప్పుడు, సాక్షి తన కుటుంబ సభ్యులకి నోటు మాటగా చెప్పారు కదా అని చెప్పి, ఆ కుటుంబ సభ్యుల్ని దీన్ని సాక్షిగా పరిగణించలేమని చెప్పి హైకోర్ట్ తీర్పిచ్చింది. దీంతో లక్ష్మీపార్వతి గారికి హైకోర్ట్‌లో ఒక మంచి ఎదురుదెబ్బ తగిలినట్టు అనిపించింది. నందమూరి బాలకృష్ణ గారు గెలిచినట్టయింది. సో, ఇప్పటికే ఆవిడ గతంలో ఎప్పటినుంచో కూడా బసవ తారకం యొక్క ట్రస్ట్‌ని ఆమె చేతిలో పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారండి. మంచికో, చెడుకో మనకు తెలీదు గానీ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని జరుగుతుంది. బసవ తారకం ట్రస్ట్ యొక్క ఆధ్వర్యం, బసవ తారకం పేరు వినగానే మనకి సీనియర్ ఎన్టీఆర్ భార్య కంటే కూడా భార్య అని సీనియర్ ఎన్టీఆర్ యొక్క మొదటి భార్య ఆమె అని తెలిసిన వాళ్ళ కంటే కూడా బసవ తారకం అనగానే నందమూరి బాలకృష్ణ నడిపిస్తున్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్ చాలా మందికి తెలుసు. అక్కడ పేదవాళ్ళకి కొంత కన్సెషన్ అది ఉంటుంది. ఇతరత్రా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఎలా అయితే నందమూరి బాలకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ యొక్క కూతురుగా ఎన్టీఆర్ ట్రస్ట్‌తో ఈవిడ నడిపిస్తూ ఉంటారు. నారా భువనేశ్వర్. అట్లాగే నందమూరి బాలకృష్ణ కూడా సీనియర్ ఎన్టీఆర్ కొడుకుగా తన తల్లి పేరు మీద ఉన్నటువంటి బసవ తారకం ట్రస్ట్‌ని ఆయనే దగ్గరుండి నడిపిస్తూ ఉంటారు. అందులో ఉన్న క్యాన్సర్ హాస్పిటల్ గురించి ప్రత్యేకంగా చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటారు. సో, క్యాన్సర్ అనేది ఈ రోజు సమాజంలో చాలా దారుణంగా పెరిగిపోతున్నటువంటి సమస్య. ఇందులో భాగంగా వాడివేడిగా చర్చలు జరిగాయి కోర్ట్‌లో. అసలు ఎందుకు ఇది ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? ఎప్పటినుంచి కూడా వీళ్ళ చేతిలోనే ఉంది. వాళ్ళు శుభ్రంగా నడుపుతున్నారు కదా! అనేది నందమూరి బాలకృష్ణ తరఫున ఉన్నటువంటి వాళ్ళదైతే కోర్ట్ ఇవన్నీ కాదు కదా చూసేది. కోర్ట్ ఏం చూస్తదంటే ఇస్తానని నందమూరి రామారావు చెప్పిన తర్వాత, నందమూరి సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన తర్వాత అది తీసుకునేటువంటి క్రమంలో ఈవిడ ఎందుకు తీసుకోలేదు? అది తీసుకున్నప్పుడు ఉన్నటువంటి సాక్షి సంతకాలు పెట్టిన వాళ్ళిద్దరూ కూడా చనిపోవడంతో ఇది చెల్లదు అన్నట్టుగా పరిస్థితి అయిపోయిందనమాట.